మీకు అల్లున్నైనందుకు నిజంగా చాలా బాధపడుతున్నాను. వదిలేయాల్సింది ఆలోచనలు కాదక్క, ఆ మనిషినే వదిలేయాలి. ఆ మోసగాడిని నా జీవితంలో లేకుండా వదిలించుకోవాలి. న్యాయస్థానమే తప్పు చేసిందా అనుకుంటే సైన్స్ తప్పు చెయ్యదు అని ఆధారం చూపిస్తోంది. ఏం చేయాలి కృష్ణ? నిజం ఒప్పుకుంటావో నిజం నిరూపిస్తావో ఆలోచించుకో. పరామర్శించకూడదా? ఆవిడ మా మమ్మీనే కదా. కృష్ణప్రసాద్ భార్గవి కన్న తండ్రి అని తీర్పు ఇవ్వటమైనది. ఇక నుంచి కృష్ణప్రసాద్ భార్గవికి కన్న తండ్రిగా తన బాగోగులు చూసుకోవలసిందిగా ఆదేశిస్తున్నాను. అనాల్సిన వాళ్ళందరూ చాలా మాట్లాడేశారు సూర్య. బహుశా నువ్వు ఉండుంటే నువ్వు కూడా నన్ను ఆశయించుకునేదానివి కదూ. భార్గవికి నేను కన్న తండ్రినని కోర్టు డిక్లేర్ చేసింది. డిఎన్ఏ టెస్ట్ కూడా తనకు అనుకూలంగా ఉంది. నాకు తెలియకుండా నేను భార్గవికి తండ్రిని ఎలా అయ్యానో నాకు అర్థం కావడం లేదు సూర్య. నేను ఎవరితో చెప్పుకోవాలి? నా మాట ఎవరు వింటారు? చెప్పిన ఎవరు నమ్ముతారు? చుట్టూ సముద్రం, కనుచూపు మేరలో అంతా నీరే. కానీ గొంతు ఎండిపోతున్నా తాగడానికి ఒక్క చుక్క కూడా నీరు లేదు. అలాగే నా చుట్టూ అందరూ నా వాళ్లే ఉన్నారు. కానీ ఎవరికి నోరు తెరిచి నా మనసులోని బాధను పంచుకోలేను. పంచుకున్నా ఎవరూ నమ్మరు. అసలు ఇది ఎలా సాధ్యమైంది? సైంటిఫిక్గా కూడా నేనే తండ్రినని ఎలా ప్రూవ్ అయింది? ఏంటంకుల్, తప్పు చేశానని మీ ఆవిడ గారి ముందు బాధపడుతున్నారా? బహుశా నేను ఇక్కడికి వస్తానని మీరు ఊహించుండరు కదూ. నిజమే రాజా, ఊహించలేదు. అందరిలాగే నువ్వు రియాక్ట్ అయ్యావు కదా, మళ్ళీ ఎలా వస్తావని ఊహిస్తాను. నేను రాకూడదనే అనుకున్నాను. మీరు చేసిన పనికి మీతో మళ్ళీ మాట్లాడే ప్రయత్నం కూడా చేయకూడదనుకున్నాను. కానీ నిజమేంటో తెలుసుకోవడం నా బాధ్యత అని వచ్చాను. ఎందుకంటే ఎప్పుడైతే నేను చందు మెడలో తాళి కట్టానో ఆ రోజే ఇంటికి అల్లుండయ్యాను. నా కుటుంబం మీద ఒక నింద రావడం నాకు చాలా బాధ అనిపించింది. ఆ నింద నిజమైనప్పుడు పట్టలేనంత ఆవేశం వచ్చింది. కానీ ఇంత జరిగినా మీరిలా మౌనంగా ఉండడం చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. సమాధానం దొరకని ప్రశ్నలు ఎదురుపడినప్పుడు జవాబు చెప్పాలనుకోవడం అవివేకం అవుతుంది. దానికి మౌనమే సమాధానం రాజా. కానీ ఆ మౌనాన్నే అంగీకారం అనుకుంటారన్న సంగతి మర్చిపోతున్నారు అంకుల్. కోర్టు మీరే భార్గవి తండ్రి అని సాక్ష్యాలతో సహా ప్రూవ్ చేసి జడ్జిమెంట్ ఇచ్చింది. కానీ మీ నోటి నుంచి మాత్రం అది నిజమే అన్న మాట రాలేదు. ఎందుకు? మీ తప్పు బయటపడిందనే షాక్ లో మాట్లాడలేకపోయారా? లేక ఆ జడ్జిమెంట్ రాంగ్ అనే ఫీలింగ్ లో మాట్లాడలేకపోయారా? కనీసం ఆ జడ్జిమెంట్ మీద మరో కోర్టుకు వెళ్లి ఫైట్ చేయాలని కూడా ఎందుకు చూడట్లేదు? నా సంగతి పక్కన పెట్టి రాజా, నీ అభిప్రాయం ఏంటి చెప్పు. ఇది నిజమని నువ్వు నమ్ముతున్నావా? అబద్ధమని మాత్రం నమ్మనంకులు. ఎందుకంటే ఏది రాంగ్ అయినా డిఎన్ఏ టెస్ట్ మాత్రం రాంగ్ కాదు, ఇది నిజం. నిప్పు లేకుండా పొగ రాదు. మీరందరూ పొగ రావడం చూసి డెసిషన్కి వచ్చారు. కానీ నేను ఆ నిప్పు ఎలా రాజుకుందోనని ఆలోచిస్తున్నాను.
నిజమే, నిప్పు లేకుండా పొగరాదు. కోర్టు కూడా అలా అనుకునే తీర్పునిచ్చింది. దీన్ని నేను ఒప్పుకోవాలి. కానీ నా బాధను ఎవరికి చెప్పుకోవాలి? మీరే చెప్పుకోవాలి అంకుల్. ఎందుకంటే మీ గతంలో మీరు తప్ప ఇంకెవరూ లేరు. మీ ప్రపంచంలో మీకు తెలియని నిజాలు ఏం దాచుకున్నారో ఎవరికి తెలుసు? మాకు తెలిసిన నిజం ఒక్కటే, భార్గవి మీ కూతురు. మీ అంతటా మీరు చెప్పేంత వరకు ఏది ఎవరికి తెలియదు అంకుల్. ఏం చెప్పాలి రాజా? నాకు తెలిసి నేను అందరి దగ్గర దాచింది ఒకటే. ఏంటది? సౌందర్యతో విడాకులు తీసుకున్న తర్వాత చాలా కాలానికి తను వచ్చి నా ఆఫీసులో ఉద్యోగానికి చేరింది. తన పరిస్థితి బాగాలేదంటే జాలిపడి ఉద్యోగం ఇచ్చాను. అది తప్ప మరి ఏ రహస్యాలు నా జీవితంలో లేవు రాజా. మరి ఈ విషయం ఎవరికి చెప్పలేదా? లేదు. ఎందుకు చెప్పలేదు? ఇది దాచే విషయమా అంకుల్? ఆ రోజు పరిస్థితి వేరు రాజా. లేదంకుల్, మీరు నేననుకున్నంత క్లియర్గా లేరు. ఒక్కో రోజు ఒక్కొక్క నిజాన్ని బయటకు తీసుకొస్తున్నారు. మీలో ఇంకా చాలా నిజాలు దాగున్నాయి. మీరు చాలా లోతైన మనిషి అంకుల్. నాకు తెలుసు, నాకు తెలుసు. రాజా, రాజా, రాజా నా మాట. హలో, లోపలికి రావచ్చా? ఎందుకొచ్చావు? నీకు ఇక్కడేం పని? ఎంతైనా నీకు అక్కని. నన్ను మరీ ఇలా ఇంటి బయటే నిలబెట్టి మాట్లాడడం సంస్కారం కాదు సిస్టర్. ఓకే, నువ్వు పిలవకపోయినా కావాలని నేనే వచ్చాను కాబట్టి నా అంతటా నేనే లోపలికి వచ్చేస్తాను. ఏంటి సిస్టర్, ఇంట్లో ఒక్కదానివే ఉన్నట్టున్నావు? మీ వారు లేరా? అనవసరమైన బంధుత్వాలు కలుపుకొని మాట్లాడుకో. ముందు బయటికెళ్ళు. ఎందుకు సిస్టర్ అంత ఫీల్ అవుతావు? ఇదిగో, నన్ను అలా పిలవుకో. అలా పిలవచ్చు అని కోర్టే తీర్పిచ్చింది సిస్టర్. ఇంతకాలం నాకు తల్లి లేదు, తండ్రి ఎవరో తెలియదని చాలా ఎగతాళి చేశారు. కానీ నా తండ్రి ఎవరో పక్క ప్రూఫ్లతో నిరూపించాను కదా. సో నేను పిలవచ్చు, తప్పులేదు. అయినా చెల్లి అని పిలిస్తేనే అంత బాధపడుతున్నావేంటి? ఈ పిలుపు నువ్వు జీవితాంతం వినాల్సి వస్తుంది తెలుసా? అసలు నీకేం కావాలి? ఎందుకొచ్చా? కోర్టు నీ తండ్రి ఎవరో చెప్పింది కానీ నన్ను చెల్లి అని పిలవమని చెప్పలేదు ఆ కోర్టు. అది నా హక్కు సిస్టర్. నేను మీకు అవసరం లేకపోయినా మీరందరూ నాకు కావాలి. నన్ను అభిమానించాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు కూడా నా సిస్టర్వే కాబట్టి నా ఇంటికి రావచ్చు, పోవచ్చు. ఇది చెప్పిపోదామనే వచ్చాను. ఛీ, నేను నీ ఇంటికి రావడం ఏంటి? అంత కర్మ నాకేం పట్టలేదు. చాలా బాధగా ఉంది కదూ? నిన్నటిదాకా నీ కన్న తండ్రి అనుకున్న వ్యక్తి నాకు తండ్రి అని తెలియగానే నువ్వు షాక్ అయ్యావు కదూ? ఒకటి కాదు, రెండు కాదు, 24 ఏళ్లు నిన్ను మోసం చేశాడనే బాధ నిన్ను తొలిచేస్తుంది కదూ? ఇదే బాధ నేను అనుభవించాను.
నాకు కన్న తండ్రి లేడు అనే బాధ కంటే అసలు నా తండ్రి ఎవరో నాకు తెలీదు అనే కామెంట్స్ 25 సంవత్సరాలుగా భరిస్తూనే వచ్చాను. మరి నాకెలా ఉండాలి? చివరికి నువ్వు కూడా నా తల్లి గురించి కామెంట్స్ చేసావు, గుర్తుందా? మా అమ్మ నన్ను ఎవరికో కన్నది అనేసావు. నీ పొగరు మాటలకి సమాధానం కోర్టులోనే చెప్పించాను. చూసావా? దట్ ఈస్ భార్గవి. అయితే ఏం చేయమంటావు? నీ కన్న తండ్రి ఎవరో నీకు తెలిసింది, లోకానికి అర్థమైంది. అది మీరు చూసుకోవాల్సిన పని, అంతేకాని నా ఇంటికి రావాల్సిన పని లేదు. గెట్ అవుట్. ఐ సే గెట్ అవుట్. ఎదురు చూడని షాక్ కదా. ఆ ఫ్రస్ట్రేషన్ అలాగే ఉంటుంది, అర్థం చేసుకోగలను. నువ్వు నన్ను గెటౌట్ అన్నా నేను మాత్రం నిన్ను సాదరంగా నా ఇంటికి ఆహ్వానిస్తున్నాను. నీకెప్పుడైనా నన్ను చూడాలి అనిపించినా లేదా అక్క అనే ప్రేమ పొంగి ప్రవహించినా తప్పకుండా నా ఇంటికి రా. ఎంతైనా అక్క చెల్లెళ్ళం కదా, మన మధ్య శత్రుత్వాలు ఉండకూడదు సిస్టర్. అలాగే నీకు ఏ సాయం కావాలన్నా నన్నొచ్చి అడుగు, తప్పకుండా హెల్ప్ చేస్తాను. నీకు దండం పెడతాను, దయచేసి బయటకు వెళ్ళు. వెళ్తాను, కానీ అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉంటాను, నిన్ను పరామర్శిస్తూ ఉంటాను. ఎందుకంటే పెళ్లికి చెలగాటం అంటే చాలా ఇష్టం. నాకు ఈ చెల్లితో ఆటంటే ఇంకా ఇష్టం. బాయ్ సిస్టర్. అంతకంటే చిన్న వయసులో ఉన్నప్పుడే భార్గవిని నేను కలిశానమ్మా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే మొండితనం, అదే కోపం, అదే పట్టుదల. చివరకు తను అనుకున్నదే నిజమైంది. ఆ నిజం అందరి ముందు నిరూపించింది కదమ్మా. ఇంతకాలం కృష్ణప్రసాద్ నా కన్న తండ్రి నన్ను మా అమ్మను నిర్లక్ష్యం చేశాడు అని రగిలిపోతుంటే ఎక్కడైనా పొరపాటు పడ్డదేమో అనుకునేదాన్ని. ఎందుకంటే ఆ కృష్ణప్రసాద్ తన కూతురు మీద చూపించే ప్రేమను చూసి ఆయన అలాంటి మనిషి కాదు అనుకునేదాన్ని. నువ్వేంటి భానుమతి, మేమే ఇంతవరకు నమ్మలేకపోతున్నాం. ఒకవైపు కోర్టు ఇచ్చిన తీర్పును నమ్మాలా, లేక కృష్ణ ఎలాంటి మనిషో తెలిసిన వ్యక్తిగా కృష్ణను నమ్మాలా? ఇంకా అర్థం కావట్లేదు భానుమతి. కానీ ఒక్కటి మాత్రం నిజం అనిపిస్తోంది. నిజమేంటో తెలియక ముందు భార్గవి చేస్తున్న పనులు చూసి కోపం వచ్చేది. ఎందుకింత మూర్ఖంగా చేస్తోంది అనుకునేదాన్ని. కానీ కోర్టులో తను పడిన మానసిక వేదన చూశాక ఆ తీర్పు తర్వాత భార్గవి పోరాటంలో తప్పులేదనిపిస్తోంది. సౌందర్య ఎలాంటి మనిషి అయినా భార్గవి లాంటి బిడ్డని కని అదృష్టవంతురాలయ్యింది. తన తల్లి మీద పడిన నిందని తొలగించుకోవటం కోసం భార్గవి ఎంత కష్టపడింది, ఎంత పోరాటం చేసింది. అందరి ముందు సౌందర్య మంచి మనిషి అని నిరూపించుకుంది. ఆ విషయంలో భార్గవిని అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ఏ బిడ్డైనా కన్నవాళ్ల గొప్పతనం చెప్పడం కోసం అలా పోరాడాలి. భార్గవి గొప్పతనం గురించి పొగుడుతూనే మీ మర్దిగారి దుర్మార్గాన్ని కూడా ప్రశ్నించాలమ్మా. తెలిసి కూడా ఆ బిడ్డని ఎందుకు నిర్లక్ష్యం చేశాడు? చందులాగే భార్గవి కూడా తన కూతురే కదా, ఎందుకు అలా తక్కువ చేసి చూశాడు? నేనెందుకో ఇప్పటికే కృష్ణ అలా చేశాడు అంటే పూర్తిగా నమ్మలేకపోతున్నాను. మీరు నమ్మరా ఆంటీ? మీరే కాదు, ఆ పెద్ద మనిషి గురించి తెలిసిన ఎవ్వరు కూడా నమ్మరు. ఎందుకంటే ఆయన ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న పెద్ద మనిషి అని అందరినీ మాయ చేసి ఒక ట్రాన్స్ లో ఉంచారు. అందుకే ఎవ్వరూ నమ్మరు.
రాజా? నిజమాంటి, అంకుల్ ఇంతకాలం భార్గవి ఒక్కదాన్నే మోసం చేశారు అని అనుకుంటున్నారు కదా, కానీ ఆయన అందరినీ మోసం చేశారు. ఎవరినైనా మోసం చేయగల మనిషి అని ఇన్ని రోజులకు అర్థమైంది. ఆ భార్గవియే మన జీవితాల్లోకి రాకపోయి ఉంటే మనం ఇలానే మోసపోతూ ఉండేవాళ్ళం. సౌందర్య గారి విషయంలో అంకుల్ తప్పు చేశారు అంటే మీరింకా నమ్మట్లేదు కదూ? విడాకులు అయిపోయిన తర్వాత ఆయన గారు సౌందర్య గారిని కలవలేదు అని అనుకుంటున్నారు కదూ? కానీ విడాకులు తీసుకున్న కొద్ది రోజులకే ఆ సౌందర్య గారికి తన ఆఫీసులో ఉద్యోగం ఇచ్చారన్న విషయం మీకెవరికైనా తెలుసా? నిజమా? ఇది నేను చెప్పింది కాదంటీ, ఆయన గారే స్వయంగా ఒప్పుకున్న నిజం. విడాకులైన తర్వాత అసలు కలవలేదు అన్న మనిషి తన ఆఫీసులో చేర్చుకున్న విషయాన్ని ఎలా దాచారు? ఈ రోజు బయటపెట్టిన విషయం ఆ రోజు ఎందుకు దాచారు? ఏ స్వార్థం లేకుండానే దాచారా? ఇలా ఇంకెన్ని విషయాలు దాచారో మనం ఎక్స్పెక్ట్ చేయగలమా చెప్పండి? నేను నమ్మలేకపోతున్నాను రాజా. నిజంగా కృష్ణ సౌందర్యాన్ని తన ఆఫీసులో చేర్చుకున్నాడా? నేను నమ్మకం కుదరక ఆయన తరపున పోరాడదామని వెళ్ళి అడిగాను. ఆయన చెప్పిన నిజం విని ఏం మాట్లాడాలో తెలియక వచ్చేశాను. కానీ ఒకటి మాత్రం నిజం అండి, అంకుల్ మనం అనుకున్నంత మంచి మనిషి అయితే కాదు. మనకి తెలియని రహస్యాలు ఆయనలో చాలా ఉన్నాయి. DNA టెస్ట్ మాత్రం రాంగ్ కాదు. నిజం బయటపడ్డాక కూడా మనల్ని మోసం చేయాలని చూస్తున్నారు. ఇది నిజం. ఇది చెప్దామనే వచ్చాను. వస్తాను. ఇంత జరిగినా ఇంకా ఓ ఆడపిల్ల పరువు పోతుందని ఆలోచిస్తున్నారు. మరో ఆడదాని శీలం మీద నింద పడుతుందని బాధపడుతున్నారు. మీరా తల్లి బిడ్డ గురించి ఇంత ఆలోచించారు గాని నేనైతే వాళ్ళ మీద సానుభూతి చూపిస్తాను గాని బాధపడనండి. రేపు మీరు కాదు, DNA రిపోర్టే మీ నిర్దోషిత్వాన్ని బయట పెడుతుంది. కృష్ణప్రసాద్ భార్గవికి కన్న తండ్రిని నిర్ధారించబడింది సార్. మేడం, ఎక్కడికి వెళ్తున్నారు మేడం? వదలు మేడం, వదలు. కూర్చునే వెళ్ళిపోతాను. ఈ జనాలందరూ దూరంగా వెళ్ళిపోతాను. మేడం వదలు, మేడం నన్ను వదలు. నీకే చెప్పేది వదలు మేడం, వదలు నన్ను వదలు మేడం, వదలమంటుంటే. అమ్మా, ఏంటమ్మా ఇది? ఎందుకు ఇలా చేస్తావు? ఇంకొకసారి అమ్మ అని పిలవకు. ఎవరు నీకమ్మా? నేనేమైనా నిన్ను కన్నానా, పెంచానా? నీకు అమ్మాయిలా అవుతాను. నీ తండ్రి చేత తాళి కట్టించుకున్నందుకు అమ్మ అని పిలవాలనుకుంటే ఆ పిలుపు ఈ రోజు నుంచి మానుకో. అమ్మా, జరిగిన దానికి నేను బాధపడుతున్నాను. ఎందుకు బాధపడుతున్నావు? నీకేం నష్టం జరిగిందని బాధపడుతున్నావు? నష్టం జరిగింది నాకు. మీ నాన్న చేత తాళి కట్టించుకొని నా జీవితాన్ని నేనే నష్టపోయాను. అసలు దీనంతటికి కారణం నువ్వు. నువ్వే నా జీవితాన్ని సర్వనాశనం చేశావు. నేనా? ఏ కాదా? ఆ రోజు నువ్వు చచ్చిపోతావని నన్ను ఎలాగైనా మీ నాన్నకిచ్చి కట్టబెట్టాలని చూసావు.
నాకు మీ నాన్న మీద ఆశ కలిగేలా చేశావు. మీ నాన్నకి నన్నిచ్చి కట్టబెట్టడం కోసం నన్ను మీ అమ్మలా మార్చావు. అమ్మలాగా వండడం నేర్పించావు. మీ అమ్మలాగా చీర కట్టడం నేర్పించావు. చివరికి మీ అమ్మలాగా ఆ మనిషిని ప్రేమించేలాగా చేశావు. నువ్వు అలా చేయడం వల్లే కదా ఈ రోజు నా జీవితం ఇలా తయారైంది. ప్రేమ పెళ్లి అనేవేంటో కూడా తెలియని నా మనసులోకి అవి వచ్చేలా చేశావు. నువ్వు పోతే నీ తండ్రి ఒంటరి వాడవుతాడని నా మెళ్ళ తాళి కట్టించి నన్ను బలి పశువుని చేశావు. ఈ పాపం నీదే. నిజమే అమ్మా, నేను చేసింది తప్పు అని నాకు తెలుసుకునేసరికి ఇన్ని రోజులు పట్టింది. నిజంగా ఈ విషయాలు ముందే తెలుసుంటే ఈ పరిస్థితి ఇంత దూరం రానిచ్చేదాన్నే కాదు. తప్పు నాదేనమ్మా. నిజంగా నిన్ను చనిపోకుండా ఎందుకు బతికానా అని ఈ రోజు కుమిలిపోతున్నాను. వద్దు, ఈ నాటకాలు నా దగ్గరొద్దు. నువ్వు ఆ తండ్రి కూతురువే అని నాకు తెలుసు. వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆంటీ ప్లీజ్, మీరు ఆవేశపడకండి. ఏయ్, నువ్వు మధ్యలో మాట్లాడకు. ఏ, నువ్వేమైనా తక్కువ తిన్నావా? మీ మామని కాపాడటం కోసం నా తండ్రి చచ్చిపోతున్నా నోరు మెదపకుండా కూర్చున్నావు. నా తండ్రి చావుకి నువ్వు పరోక్షంగా కారణం కాదా? నేనెలా మర్చిపోతాను? మిమ్మల్ని ఎలా క్షమిస్తాననుకున్నావు? గెట్ అవుట్, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. చెప్పేది మీకే, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. వెళ్ళిపోండి, చెప్తుంది అర్థం కదా? వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళిపోండి, ప్లీజ్ గెట్ అవుట్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, ప్లీజ్ గెట్ అవుట్. డాక్టర్ గారు వెళ్ళిపోమని చెప్పండి. డాక్టర్ గారు వెళ్ళిపోమని చెప్పండి. ప్లీజ్ డాక్టర్ గారు వెళ్ళిపోమని చెప్పండి. ప్లీజ్ డాక్టర్ గారు వెళ్ళిపోమని చెప్పండి. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. నా కళ్ళు వెళ్ళొద్దు. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. వెళ్ళిపోండి, వెళ్ళిపోమని చెప్పండి. డాక్టర్ గారు వెళ్ళిపోమని చెప్పండి.